కొత్త విశ్వాసులు కాదు వాళ్ళు, కొత్త ప్రార్థనలు కాదు వాళ్ళు. పునాదంటే అన్ని బాగా తెలిసిన వాళ్ళే, పాటిస్తే బ్రహ్మాండంగా పాడగలిగిన వాళ్ళే, వాక్యం చెప్పగలిగిన వాళ్ళే, సంఘ పెద్దలే, పాస్టర్సే, అనుకున్న వాళ్ళే, 10 సంవత్సరాలు చర్చకొచ్చిన వాళ్ళే, పుట్టించి క్రైస్తవులే. పాడైపోతే ఏం చేస్తాడు దేవుడు? అదే అంటాడు, పునాదులు పాడైపోగా ఏం చేస్తాడు? మనం పాడైపోతే దేవుడు ఏం చేస్తాడు? మన మీద ఎంతో కోరిక దేవుడికి ఉంది, కళ ఉంది, మన మీద ప్రభుత్వం మరి కళ ఉంది. కళంతా ఏం చేస్తాం? ఆ కళ్ళగా మిగిలిపోతే నా మీద ప్రభు కళ ఉంది, ఈ మీద కళ ఉంది. కళగా ఉంటున్నాడు, నా బిడ్డ బాగు రావాలి, నా బిడ్డ పైకి రావాలి, నా బిడ్డ కళ ఉంది. మీ మీద ఒక కళ ఉంది ప్రభుకి, నా బిడ్డ పైకి రావాలి, బాగు కోరుకుంటే ప్రభు కళ ఉంది. బిడ్డ పుట్టిన పాటినే ఏమనుకుంటాం మనం? నా బిడ్డ బాగా చదువుకోవాలి, నా బిడ్డ బడికి వెళ్ళాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఉద్యోగం రావాలి, కారులో పోవాలి, విమానంలో పోవాలి. కోరికలు తండ్రి ఉండే కోరికలు ప్రతి ఒక్క బిడ్డ విషయం, నా విషయంలో, నీ విషయంలో, అందరి విషయంలో కోరిక ప్రబలంటే నా బిడ్డలంతా బాగున్నాడు, ఇంకా బాగున్నాడు అని కోరుకుంటారు. కోరుకోతండి. ఏ బిడ్డైనా వదిలిపెట్టడం తండ్రికి ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదు. నిన్ను కానీ, నన్ను కానీ, ఏ వ్యక్తులు కానీ, ఎలాంటి వ్యక్తులు కానీ ఎవరిని కూడా దేవుడు వదులుకోవడము, వదిలిపెట్టడం దేవుడికి ఇష్టం ఉండదు. తండ్రి కోరికకే. మనం డ్రామాగాలం అయితే డ్రామాగాలు ఏంటి చూసినా, ఇక్కడేమో ఎలా ఉంటాం, బయటికి పోవడం వల్ల అదే డ్రామా, అదే సినిమా, మార్పు లేదు. మనం డ్రామాగాలలో ఎవరేం చేస్తారండి? ఎప్పుడు ఏం చేయలేదు. ఇక్కడ బాగానే ఉంటాం, బయటికి వెళ్తే యథాప్రకారంగా అడుగు పెట్టిన దాటి నుంచి యథాప్రకారం మన బతుకు, యథాప్రకారం మన జీవితము, యథాప్రకారం మన అలవాట్లు, యథాప్రకారం మన మాటలు, అంతే. ఇక్కడ లోచేపే ఉండి తలవాతులు డ్రామాగా అయిపోతే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేయలేడు. ఒక విశ్వాస కుటుంబంలో ప్రార్థన చేయడానికి పోయాను. మంచి విశ్వాసే, మంచి వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు. పోతే ఆ టైంలో మంచంలో కూర్చుంటాను, బాగా పాటలు పాడద్ది, ప్రార్థన చేస్తుంది, మంచి విశ్వాసం. పోదామని ఆలోచన కలిగింది. ఆ మంచులో ఉన్న అసలు చూసి దొడ్లోకి వెళ్ళిపోయింది, బాత్రూంలోకి. బాత్రూమ్ పోతే నేనేమనుకుంటాను, ఏమైందో పాపం అని నేను మంచులో కూర్చున్నాను. ఏమైందో దొడ్లోకి వెళ్ళిపోయిందని చెప్పి కూర్చొని ఆమె కోసం వస్తే ప్రార్థిద్దామని కోరిక. మేము ఇంటికి వస్తే పోతామా? ఎందుకు బాబా? మాకు మీరంటే ప్రేమ, పిచ్చి మీరంటే వాళ్ళు. మీకు తెలియదు విషయం. ఏమేందో పాపం దొడ్లోకి వెళ్ళిపోయింది, బేజరామనేమో, సీరియస్గా ఉందేమో, దొడ్లో పడిపోయినారు. మా పిచ్చమ్మ అదే, నేను రాబోయేట్లు మాకు తెలియదు. మా పిచ్చని ఏమైపోయిందో పాపం దొడ్లోకి రావట్లేదే అని నేను మంత్రం కోసం కళ్ళగంటలు ఏం కళ్ళయి, ఏమైందో మాకు బాగలేదేమో, ఇంగ్లీషులేమో, దొడ్లో ఉందేమో, మామూలు తప్పులేమో, ఏం కానీ ఆడమో అట్లే కదని నేను కళ్ళ కనుక్కుంటా. ఇక్కడ కళ్ళగంటలు మనసులో చూస్తుంటే ఆమె లోపలికి వెళ్ళి బ్రష్తో నోములు బాగా ఖరాబ్ ఎందుకు అప్పుడు దాకా ఒక్కకేసింది. ఎవరన్నా నాకు కనపడదని చెప్పి డ్రామా కదా, ఎటువంటి సినిమా, ఎటువంటి డ్రామా. ఆ లోపల నేనేం కాదు, అక్కడ లోపలికి వెళ్ళింది. ఏమిందో కట్టుందో బాబు, ఏం బాగా పెట్టిందో ఈరోజు అంటావా, ఎంతో పక్కన అక్క ఏంటి వెళ్ళిపోయింది అని నేను అనుకుంటున్నా. అక్క నా సలహా చెప్తే అన్నా చెప్పొద్దే ఏంటి చెప్పకుండా బాబు చెప్పింది ఏంటి, ఏమేం చెప్పా అక్క కలిసి నేను నా కళ్ళు ఏంటి, నా సలహా చెప్తే అన్నా చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి, ఏం బాగలేదో, ఏమైపోయిందో అని మా కళ్ళు లోపల బస్సుతో. ఎందుకంటే ఎంత ఒక్క గడ్డ చేసింది కదా, ఈ మొహం కనపడితే అన్నా చెప్పి కొలు తెరిస్తే చూసి అనడం ఏంటి అనుకుంటాడేమో, చర్చిలో పాటలు పాడుతుంది అక్క ఇలా ఉండదు అనుకుంటాడని చెప్పి ఈ డ్రామా అక్క ఏం చేసిన లోపల బస్సుతో వదులుతుంది. మేము పోతాము, వదిలే అవన్నీ వెళ్ళిపోతాం. ఎట్లా వస్తాము? మీ ఎంత చూడండి, మేము మన దేశపోయి పెట్టిల్లో అది పెట్టిదానికి బాధ్యత మాకు ఉంది. ఇప్పుడు దాకా పెట్టుకుని తీసుకెళ్ళడానికి బాధ్యత మాకు ఉంది. అంత అప్పగించే చూడండి, మాకు వదిలిపెట్టడం తెలియక మేము
వదిలిపెట్టేవాళ్ళు కాదు మేము. దేవుని స్తోత్రం కలిగాక ఆవనుకుంది వెళ్ళిపోతానులే పాస్ట్గా రుద్దుకుంటాను. నేను పోతావా రా బయటికి ఎలికి లాగన్నట్టు కదా. పాపం ఏం చేసి దొడ్లో చెమట పోసేది ఎలికి లాగా తట్టుకోలేక నిజంగా చెమట పోయి వెళ్ళిందనుకుందేమో చెమట పడిపోయి వస్తుంది బయట. దొడ్లో ఫ్యాన్లు ఉంటాయండి, చెమట పడిపోతున్నారు. ఉన్నానా బతికే ఉన్నమ్మా ఉన్నాను అందుకే చూస్తూ ముఖం తెలా చూసా నోరంతా ఎర్రంగా పక్కా చేసుకుని దేవుని స్తోత్రం కలిగాక ఇస్తులు నేను కూర్చున్న కాడే మంచం మీద ఉన్న మూట కూడా నేను తర్వాత చూసిన మూట ఉంటుంది. చూస్తే దాంట్లో మూట సార్ వందనాలు సార్ హుషారుగా మాట్లాడవలసి సార్ వందనాలు సార్ ఏమంటే బాగా సార్ ఎవరు చెప్పాలి సార్ నేను తప్పకుండా మాకు తెలిస్తే రాష్ట్రాంతం చెప్పండి అదే వాక్యం ఇలా ఉండాలి ఏ చెప్పండి మొత్తం చెప్పేస్తామంటే మాకు తెలిసిందంటే మా కాడ ఏమి దాగదు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. అదే అంటాడు దేవుడు. ఏమంటాడు చెప్పండి, నాదులు పాడైపోతే దేవుడు ఏం చేయలేడు. మనం పాడైపోతే ఏమి చేయలేము. మనం పాడు కాకుండా ఏం చేయలేము చెప్పండి. చదవడం తర్వాత దాని కింద హల్లెలూయా. నువ్వు మనుషులు చెడయంతో ప్రభుత్వం చూస్తూ ఏమంటాడు యెహోవా అంటే కన్నులారా ప్రతి ఒక్కరిని కన్నులారా చూస్తున్నాడు. మనం కన్నులారా నేను ముందు కాదులే సినిమా కలిసి చూసేవాళ్ళం దేవాలయం అబ్బో నేను శరణ్ చేయగలవు ఈయన అబ్బో అది చూసేవాళ్ళం కన్నులారా కదా. నీ స్థాయిలో యేసయ్య కన్నులారా చూస్తున్నావు. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎక్కడ ఏ విధంగా ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా ఉంటున్నావో దేవుడు కన్నులారా చూస్తాడు. దేవుడు నీ స్థాయి నీ భర్త చూడడు. నువ్వంటే భర్తకి నమ్మకమే. భర్త చూడడు, భార్య భర్తలు చూడదు, బిడ్డలు తల్లులు చూడరు. కానీ యేసయ్య మాత్రం అందరినీ కన్నులారా చూస్తున్నాడు. ఎందుకు మంచి వ్యక్తి అయితే వద్దుతావు.